దమ్ము చూడండి ఒకసారి. ఇది దీని రోడ్ వీడర్ కాదు, మహేంద్ర రోడ్ వీడర్. ఇది చాలా హెవీగా ఉంది దాని వెయిట్. ఇడికిలు కడతాం కదా, ఏదైతే వలిగిపోయింది. ఇప్పుడు ఇంటికి పోయి దీన్ని ఇప్పి చూడాలి అసలు ఏమైంది అనేది. కుబోటా వర్సెస్ మహేంద్ర రోటావేటర్. చాలా హెవీ వెయిట్ ఉంది అది. కొంచెం ఆయిల్ సీల్ పోయింది, ఆయిల్ లీక్ అవుతా ఉందా అని. కొంచెం బ్లేడ్లు కూడా కొన్ని 1-2 బ్లేడ్లు లేవు, అయినా కూడా ఓకే బాగానే ఉంది. కాకపోతే ఎంత బీటింగ్లో ఉన్నా, బండి లో బీటింగ్లో ఉన్నా కూడా ఆగకుండా పోతుంది మన కుబోటా. చాలా హెవీ లోడ్లో ఉంది, అయినా పోతూనే ఉంది, అసలు ఆగకుండా పోతుంది. ఇందాకలా రన్నింగ్లో ఉండి మేము దిగేసినాం, వీడియో తీసిన చిన్న క్లిప్ పెడతా చూడండి. ఇదంతా ఎకరన్నర మడి మొత్తం కొట్టాలి ఇప్పుడు. కాకపోతే మధ్యలో దానికి కొంచెం ఆయిల్ సీల్ పోయిందని చెప్పినా కదా, మళ్ళీ ఆయిల్ మొత్తం పోయి దానికి ఏమైనా అవుతుంది కోసం కొంచెం ప్రాబ్లం ఉంది. పోకపోతే ఏం కాదు, కాకపోతే 1.5 ఎకర్ కొట్టాలి. ఆయిల్ ఇంకా మొత్తం లీక్ అయితే మాత్రం మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది మాకు. బీటింగ్ అర్థం చేసుకున్నాం సార్. బీటింగ్ సౌండ్ ఏంటండి, ఇంత లో బీటింగ్లో కూడా ఇది ఇంత దమ్మున్న పల్టర్ని కొనుక్కోకపోతాం కానీ బండి అయితే ఆగట్లేదు అసలు. అది మాగాడ్రా బుజ్జా. ఇక్కడ కొంచెం ఆయిల్ లీక్ అవుతా ఉంది, ఒకసారి బండి ఆఫ్ చూసుకోవాలి. నాకు అది చూసుకున్నాం, అంతగానో ఏం పోలే. ఇప్పుడు మరి చాలా బాగా పోతున్నట్టు అవపడుతుంది. సరే చూసుకుంటే బెటర్ కదా మనకు కూడా, మళ్ళా పోయినాక అనుకుంటే ఏం రాదు. ఇక్కడ భూమి అదురుతుంది, అక్కడ నడుస్తా అంటే ఇక్కడ భూమి అదురుతుంది నా కాళ్ళ కాడ. ఇంత ఉంది దానికి చూడండి. బీటింగ్ అసలు బండి ఆగడం అనేది అసలు ఏమో. దీన్ని కొనేటప్పుడు ఇది ఎందుకురా బండి వాన్ మొత్తుకుంటుంది, పోదు పనికి పోయేదిలే అనుకున్నాం మేము. అలాంటి బండి మాకు మేము తీసుకున్న తర్వాత ఇది బండి రా అన్నట్టు అనిపించింది అది. కాకపోతే ఇంత హెవీ లోడ్ అయినా అస్సలు ఆగకుండా పోతుంది. తక్కువ బీటింగ్లో కూడా ఎంత హెవీ లోడ్ ఉన్నా, ఎంత హెవీ లోడ్ పడుతున్నా కూడా అది కంటిన్యూస్గా అసలు బండి ఆగిపోకుండా, ఆగడం అనేది లేదు. బండి కంటిన్యూస్గా అసలు వస్తూనే ఉంది, అసలు ఆగిపోతలేదు బండి. ఎంత హెవీ లోడ్ పడుతుంది కూడా దానికి. సో సౌండ్ వినండి మీరు కూడా ఒకసారి. తక్కువ బీటింగ్ తక్కువ ఉంది, అయినా ఇంత హెవీ లోడ్ పడుతుంటే కూడా బండి కొడుతూనే ఉంది. చూడండి అసలు ఇంత నీట్గా కొడుతుంది. కాకపోతే ఏంటంటే దీని ఇందాక మేము బ్లేడ్లో లోతుని టైట్ చేసుకున్నాం.
ఆయిల్ తక్కువ ఆయిల్ పోసుకున్నాం ఇందాకలా. అది ఏమైందంటే దీని సైడ్ ఆయిల్ సీల్ పోయిందా అంది, ఆయిల్ లీక్ అవుతా ఉంది. ఆయిల్ లీక్ అయ్యేసరికి అది హీట్ అయిపోయింది, ఓవర్ హీట్ అవుతుంది, మెల్ల కొంచెం కొంచెం హీట్ అవుతుంది. అక్కడక్కడ మళ్ళీ ఇది కొంచెం బ్లేడ్లు లోపల డ్రమ్ము నట్లు పెట్టి బోల్డ్ పెట్టుకునే హోల్ ఉంటుందా, అది ఇరిగిపోయింది. కొన్ని బ్లేడ్లు కూడా ఊసిపోతున్నాయి హెవీ లోడ్ పడేసరికి. అంటే ఎక్కడన్నా రాళ్ళు పడ్డా సంథింగ్ ఏదైనా అయినా కూడా ఆ బ్లేడ్లు ఊసిపోతున్నాయి.